ఇది కూడా దాస్ కదంకి టైంలోదేనా? ఎస్. ముందు దాస్ కదంకిలో ఆర్పి గారితో ఒక పాట పాడించారండి. అది బహుశా సినిమాలో లేదు అనుకుంటా. ఓకే. అది వాళ్ళ స్టూడియోలోనే అయింది అది. డ్యూరేషన్ వల్ల ఏదో మొత్తానికి ఆ పాట లేదు అందులో. మంచి పాట, ఒక సాడ్ ఇదిలో వచ్చే పాట అది. ఓకే. అండ్ మీ డైరెక్టర్? ఎస్. ఇది ఇంట్రెస్టింగ్ ఇది కూడా. శైలేష్ గారు, నేను మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఒక సినిమా రాశాను. ఆ ఓకే. ప్రొడ్యూసర్ ఈయన ఫ్రెండ్స్ అనమాట. ఓకే. నేను రాసిన పాట ఈయన పాడారు అందులో. ఓ ఏం పాట? శైలేష్ గారు పాటలు కూడా పాడారా? రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అప్పుడు అయినప్పుడు విశ్వక్ చెప్పాడబ్బా నీ గురించి ఈ మధ్య, అప్పుడు దాస్ కదంకి రాసున్నా, మనం కలిసి పనిచేద్దాం అన్నారు. అయితే ఎందుకో సైన్లోకి దీనికి కుదరలా అనుకున్నా. హిట్ 3కి హిట్ 3లో పాటలు కూడా లేవు, 1 or 2 సాంగ్స్ ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో కలుస్తాక. సో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. శైలేష్ గారు పాడిన పాట ఏ టెంపోలో ఉంటుంది, ఏ జానర్ లో ఉంటుంది? పాటను అడగట్లేదులే కానీ మంచి ట్వెర్కీ అంటే కమర్షియల్ సాంగ్, కమర్షియల్ సాంగ్ బాగా పాడారు కూడా. ఏం సినిమా అండి? మ్యాన్షన్ హౌస్ మల్లేష్. మ్యాన్షన్ హౌస్ మల్లేష్. సో వీఆర్ వెయిటింగ్. శైలేష్ గారు సో మంచి హిట్ ని అందించారు. సో పాటతో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.